చతుర్వాయువులు వాటి సూచనలు, జీవవాయువు విషవాయువులకు కారణాలు, బైబిల్ వెలుగులో దైవ సన్నిధిలో నుండి బయలుదేరుతున్న చతుర్వాయువులు వాటి కర్తవ్యాలు, అలాగే జీవవాయువు విషవాయువు వీటి కారకులు, వీటిని పరిశీలిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియమైన ప్రభా, నీ ఘనమైన శ్రేష్టమైన నామం కొరకు వందనాలు. మొదటి సందేశంలో సముద్రం మీద పునాదులు వేసి మీరు నిర్మించినటువంటి భూమిని గురించి, అది నిరాకారంగా శూన్యంగా మారి నీళ్ళ ద్వారా మృంగివేయబడినప్పుడు మరలా నీళ్ళలో నుండి నీళ్ళ వలన మీరు దాన్ని సమకూర్చినటువంటి సంగతిని గురించి మీరు మాకు ఉపదేశిస్తూ వచ్చారు. నీ కొందనాలు స్తోత్రాలు. రెండవసారి పునాదుల మీద కాకుండా నీ యొక్క భద్రతలో నీ యొక్క శక్తి వలన భూమి నిల్చుంది. శూన్యం పైన మీరు దాన్ని వేలాడదీశారు. నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అట్లనే రెండవ సందేశంలో చీకటి కమ్ముకున్నటువంటి తరుణంలో మీరు ఉదయింపజేసిన వెలుగు కొరకు, ఆ ప్రకాశం కొరకు, ఆ తేజస్సు కొరకు వందనాలు స్తోత్రాలు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి మమ్మల్ని నడిపించడానికి నువ్వు ఇష్టపడుతూ వచ్చావు. నీకు వందనాలు స్తోత్రాలు. అత్యంత వేగవంతంగా వెలుగు ఈ భూమి మీద ప్రయాణిస్తుంది. వెలుగు ఉండగానే మా జీవితాలు మేము సరి చేసుకోవాలని నువ్వు సెలవిచ్చిన రీతిగా మీరు అనుగ్రహించిన ఉపదేశం కొరకు వందనాలు స్తోత్రాలు. ఇప్పుడు ఇక మూడవ ఉపదేశంలోనికి వెళ్తున్నాం. నీ ఆత్మ ద్వారా నడిపించి సహాయం దయచేయమని వేడుకుంటూ, గాలిని గురించి మేము మాట్లాడుకోవాల్సి ఉంటుండగా నువ్వు సృష్టించినటువంటి గాలి గురించి నీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని సందేశం చెప్తున్న నాకు, వింటున్న వారికి కూడా మేలుకరంగా ఉపయోగకరంగా దయచేయమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆదికాండము 1వ అధ్యాయము 6వ వచనము. మొదటి సందేశంలో భూమి గురించి, రెండవ సందేశంలో వెలుగు గురించి చూసినటువంటి మనము ఇప్పుడు గాలి గురించి చూడబోతూ వస్తున్నాం. ఆదికాండము 1వ అధ్యాయము 6వ వచనము. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలం కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాకని పలికెను. తన పునర్వ్యవస్థీకరణలో భాగంగా రెండవ దినాన దేవుడు క్రింది జలాలను మీది జలాలను వేరుపరుస్తూ వస్తున్నాడు. జలాలను వేరుపరచడం అంటే అదంత సామాన్యమైన సంగతి కాదు. తెలుగులో ఒక సామెత ఉంది, నీరు పళ్ళ మెరుగు అని. వాటర్ విల్ ఫ్లో అకార్డింగ్ టు ద గ్రావిటీ. మరి ఇప్పుడు తన సహజ గుణానికి భిన్నంగా క్రింది జలాలు మీది జలాలు వేరుపరచబడడం అంటే ఎలా? దేవుడు చేసినటువంటి ఏ పనికైనా సృష్టిలో సమాధానం ఉంటుంది. మనం సింపుల్గా అర్థం చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు క్రింద ఉన్నటువంటి జలాలు మీద ఉన్నటువంటి జలాలు వేరు చేయబడ్డాయి. పైన ఉన్నటువంటి జలాలను దేవుడు ఆజ్ఞతో అవి పైకి వెళ్ళిపోయి ఉంటున్నాయి. ఎందుకంటే చీకటి అగాధ జలం కమ్మింది. ఇంత ఎక్కువగా నీరుంటే బ్రతకడం సాధ్యం కాదు, కొంత నీరు అవసరమే తప్ప. కాబట్టి కొంత నీటిని ఆయన పైకి పంపించేస్తున్నాడు. పంపించేస్తున్నటువంటి తరుణంలో మధ్యలో దేవుడు దాన్ని ఆఫ్ చేశాడు. ఏ రకంగా ఆఫ్ చేశాడంటే, సింపుల్ ఎగ్జాంపుల్, పైన ట్యాంక్ ఉంటుంది మనకి, కింద ట్యాప్ ఉంటుంది. ఒక్కోసారి వాటర్ రాదు నీరు ఉన్నప్పటికీ కూడా. మరి పళ్ళ మెరిగినటువంటి నీరు క్రిందకు వచ్చేయాలి కదా. ప్రశ్నిస్తే ఎయిర్ గ్యాప్ అంటారు. దేవుడు ఒక విశాలాన్ని చేశాడు. దట్ ఈస్ నన్ అదర్ దాన్ ఎన్ ఎయిర్ గ్యాప్. ఒక గాలిని ఏం చేశాడు ఆయన? కలగజేస్తూ వచ్చాడు. కాబట్టి మనం పాడుకుంటామేమని, వెలుగిచ్చినావు వెలిగించినావు గాలిని మాకై కలుగా చేసి. గాలి మన కొరకు కలగజేశాడు రెండవ దినాన్న. ఆ విశాలానికి పెట్టబడిన పేరే ఆకాశము. మరి ఇప్పుడు మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, 6 దినాల పునర్వ్యవస్థీకరణలో సృష్టిలో ప్రతి దినానికి దేవుడు మంచిది అని సర్టిఫికెట్ ఇచ్చాడు. ఈ రెండవ దినానికి మాత్రము ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ దట్ సర్టిఫికెట్ ఆఫ్ గుడ్. మంచి అనే సర్టిఫికెట్ దీనికి లేదు. కారణం ఏంటంటే, ఈ వాయువులో ఈ గాలిలో 2 సంగతులు పనిచేస్తున్నాయి. సరే, మనం దాన్ని విపులంగా చూసే ముందు కొన్ని సంగతులు చూద్దాం. ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనం. జెనసిస్ 8:1. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసరునట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయెను. 40 పగళ్ళు 40 రాత్రులు కురిసిన ప్రచండ వర్షం జల ప్రళయంగా భూమిని సమస్తాన్ని నీటితో నింపేసింది. నీళ్ళలో నుండి నీళ్ళ వలన సమకూర్చబడిన భూమి ఇప్పుడు మళ్ళా నీటిలోకి వెళ్ళిపోయింది. ఆ నీళ్లు తగ్గించడానికి దేవుడు ఉపయోగించింది వాయువు. తన వాయువును విసర్జేశాడు, నీళ్లు తగ్గిపోయాయి. అప్పటి నీటి సమస్యకు పరిష్కారంగా దేవుడు ఎయిర్ గ్యాప్ క్రియేట్ చేసి ఉంటున్నాడు. ఇప్పుడు మరల వాయువు విసరినట్లు చేసి ఉంటున్నాడు. ఈ వాయువులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? జకర్యా గ్రంథము 6వ అధ్యాయం చూడండి. బహుస్పష్టంగా దేవుని వాక్య లేఖన భాగాల్లో ఆయన వివరిస్తూ వస్తున్నాడు గాలులు ఎన్ని విధాలుగా ప్రయాణిస్తున్నాయి అనేటటువంటిది. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము. ఇక్కడ మనం చూసేటటువంటి సంగతి ఏంటి అని అంటే,
5వ వచనం, అప్పుడు అతడు నాతో ఇట్లనెను, ఇవి సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు. వేర్ ఫ్రమ్ ద ఎయిర్ ఈస్ కమింగ్, ఎక్కడి నుంచి గాలి వస్తుంది? దైవ సన్నిధి నుండి చతుర్వాయువులు. 4 వాయువులు ఏం చేస్తున్నాయి? భూమి మీదకి వస్తున్నాయి. భూమి మీదకి ఇవన్నీ ప్రయాణిస్తూ వస్తున్నాయి. ఇంకా మనం విపులంగా చూరగొడితే ఎక్కడి నుండి వస్తుంది, ఏ ప్రక్క నుంచి వెళ్తుంది అనేటటువంటి సంగతులు దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు, సొలొమోను మాట్లాడుతున్నాడు, అలాగే భూమి మీదకి దిగి వచ్చినటువంటి తరుణంలో కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి, యోబు గ్రంథము 38వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే చాలా చక్కగా వ్రాయబడింది. అక్కడ వెలుగు విభాగింపబడి చోటికి మార్గమేది, తూర్పు గాలి ఎక్కడి నుండి వచ్చి భూమి మీద నకముఖములను వ్యాపించును. ఆకాశపు చతుర్వాయువులు 4 వాయువులు అని అంటున్నాం. దైవ సన్నిధి నుండి అవి బయలుదేరుతున్నాయి అంటున్నాం. తూర్పు గాలి, మొదటిగా తూర్పు గాలి వస్తుంది, ఆ తర్వాత అది ఏం చేస్తుంది? నకముఖాల వ్యాపిస్తూ వస్తుంది. మరి తూర్పు గాలిని గురించి మనం చూడగోరితే చూడండి, నిర్గమకాండము 14వ అధ్యాయము 21వ వచనము. నిర్గమకాండము 14వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడ మనం ఏం చూస్తాము అనంటే, పాలు తేనెలు ప్రవహించేటటువంటి కనానుకు బయలుదేరారు ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలు. మధ్యలో ఎర్ర సముద్రం అడ్డొస్తే దేవుడు ఏం చేశాడు? నిర్గమకాండం 14:21, మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. అడ్డుగా వచ్చిన సముద్రం ఇప్పుడు తొలగింపబడింది. ఏ రకంగా తొలగింపబడింది? ఇట్స్ ఎన్ ఎయిర్ గ్యాప్. దేవుడు గాలిని, తూర్పు గాలిని రేపి ఉంచున్నాడు. అదేం చేసేసింది? సముద్రాన్ని. చూడండి 22వ వచనం, నీళ్లు విభజింపబడగా ద వాటర్స్ గాట్ డివైడెడ్. మొదటిసారి ఏ విధంగా విభాగింపబడ్డాయి? క్రింది జలాలు, మీది జలాలు విభాగింపబడ్డాయి. ఇప్పుడు ప్రక్కగా విభాగింపబడుతూ వస్తున్నాయి సముద్రంలో. వీళ్ళు ఏం చేశారు? నీళ్ళు ఎలా ఉన్నాయి వాళ్ళకి? ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండెను. నీళ్ళు ఏ విధంగా ఉన్నాయి? కుడి ఎడమ ప్రక్కలు వారికి గోడవలే ఉంటూ వస్తున్నాయి. ఈ రీతిగా తూర్పు గాలి ఏం చేస్తుంది అనంటే బలంగా వీస్తుంది. ఈ తూర్పు గాలి బలంగా వీచి ఏం చేస్తుంది అనంటే ఎన్నో గొప్ప కార్యాలు చేస్తుంది. మరి ఐగుప్తు దేశంలో కూడా మనం చూస్తాం. రీసెంట్గా మనం వింటూ వస్తున్నాం, ఇరాన్ నుండి పాకిస్తాన్కు, పాకిస్తాన్ నుండి ఇండియాకు ఏమొచ్చాయి? వాట్ కేమ్? నిర్గమకాండము 10వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ మాటలు. ఏంటి అనంటే 13వ వచనం, మోషే ఐగుప్తు దేశమే తన కర్ర చాపగా యెహోవా పగలంతయు రాత్రి అంతయు ఆ దేశమే తూర్పు గాలిని విసరజేసెను. ఉదయమందు తూర్పు గాలికి మిడతలు వచ్చెను. తూర్పు గాలికి సముద్రం విభాగింపబడ్డమే కాదు, అంతకుముందు తూర్పు గాలికి ఏమొచ్చాయి? మిడతలు వచ్చాయి. అంటే తూర్పు గాలి ఉదయిస్తుంది అంటే చాలా బలంగా. దేవుడు చెప్పాడు కదా యోబు గ్రంథంలో, తూర్పు గాలే అన్ని దిక్కులకు వ్యాపిస్తుంది. బలంగా వచ్చే ఈ తూర్పు గాలి గొప్ప శౌర్య కార్యాలు చేస్తుంది, దేవుని ఉగ్రతను కనపరుస్తుంది ఇది. ఆ తర్వాత మిడతలు వచ్చేసాయి. ఇప్పుడు ఇరాన్ నుండి పాకిస్తాన్కు, పాకిస్తాన్ నుండి ఇండియాకు వచ్చినవి మిడతలే. భయపడిపోతున్నారు. ఒక 4 కిలోమీటర్ల చదరపడుగులో 15 కోట్ల మిడతలు ఉంటాయంటే, ఎన్నో కోట్ల కొలది మిడతలు వస్తున్నాయి, పంటలు తినేస్తున్నాయి. ఏ టెక్నాలజీ కానీ, ఏ తెలివి కానీ దాన్ని ఆపలేకపోతుంది. ఇదేం క్రొత్త సంగతి కాదు, ఇది కూడా ఇదివరకు జరిగిందే. తర్వాత చూడండి, పడమటి గాలి నుంచి మనం చూస్తాం. నిర్గమకాండం 10వ అధ్యాయం 19వ వచనం, యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగాది ఆ మిడతలను కొంచెపోయి ఎర్ర సముద్రంలో పడవేశను. తూర్పు గాలి దేవుని కోపానికి సాదృశ్యంగా ఎన్నో శౌర్య కార్యాలు జరిగిస్తూ వస్తుంది. ఆయన సన్నిధి నుండి బయలువెళ్ళి ఇప్పుడు మరలా దేవుడు శాంతించినప్పుడు, మరలా తన కృపతో ప్రజలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు పడమటి గాలి వచ్చి ఏం చేస్తుంది? తూర్పు గాలి చేసినటువంటి నాశనం ఏదైతే ఉందో, తూర్పు గాలి ద్వారా వచ్చిన ఉగ్రత ఏదైతే ఉందో, మరలా ఆ మిడతలన్నీ పోయి సముద్రంలో పడవేయబడుతూ వస్తుంది. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, తూర్పు గాలి దేవుని ఉగ్రతను సూచిస్తుంది, పడమటి గాలి ఏం చేస్తుంది? మరల దేవుని యొక్క కృపను సూచిస్తూ వస్తుంది. అలాగే మనం సామెతల గ్రంథము 25వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో మనము మరి ఒక వాయువు గురించి చూస్తాం. ఇక్కడే వాయువు గురించి మనం చూస్తాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 23వ వచనం, ఉత్తరపు గాలి వాన పుట్టించును. తూర్పు నుండి బయలుదేరి విభాగింపబడేటటువంటి ఈ గాలి ఏ దిశగా ప్రయాణిస్తుంది? ఏ దిశగా ప్రయాణిస్తుందంటే, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనము, గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరల తిరుగుచూ తన సంచార మార్గమును తిరిగి వచ్చును. అదేం జరుగుతుంది అనంటే, గాలి దక్షిణమునకు పోయి ఉత్తరపు దిశగా మరల తిరుగుతూ వస్తుంది. ఉత్తరపు గాలి వస్తుంది అనుకోండి, వాన వస్తున్నట్టుగా అర్థం. ఉత్తరపు గాలి వస్తుందంటే ఏమొస్తుంది?
వానను సూచిస్తూ వస్తుంది. అందుకనే సొలొమోను ప్రసంగి గ్రంథము పరమగీతంలో 4వ అధ్యాయము 16వ వచనంలో ఆయన అంటూ వస్తున్నాడు ఏమని, ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు ఏతెంచుము. ఎందుకంటే అదొక ఉద్యానవనము, దానికి నీరు అవసరం కాబట్టి ఆయన ఆహ్వానిస్తూ వస్తున్నాడు దేన్ని, ఉత్తర వాయువును దక్షిణ వాయువును. మరి దక్షిణ వాయువును ఏమి సూచిస్తూ వస్తుంది? అపోస్తల కార్యములో మనం చూస్తాం, క్రొత్త నిబంధనలో అపోస్తల కార్యములు 27వ అధ్యాయము, అపోస్తల కార్యములు 27వ అధ్యాయంలో మనం చూస్తాం దక్షిణపు గాలి దేన్ని సూచిస్తుంది అనేటటువంటిది. అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 13వ వచనం, మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా తమ ఆలోచన సమకూడినదని తలంచి. దక్షిణపు గాలి మెల్లగా విసురుతుందంటే వాళ్ళ ఆలోచన ఏమైనట్టు, సమకూడినట్టు. అంటే వారు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రయాణంలో వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే మన ఆలోచన సమకూడింది. దక్షిణపు గాలి మెల్లగా విసిరితే ఏం జరుగుతుంది? లూకా సువార్త 12వ అధ్యాయము 55వ వచనం, లూకా సువార్త 12వ అధ్యాయం 55వ వచనం, దక్షిణపు గాలి విసురుట చూసినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు. ఈ దక్షిణపు గాలి విసిరితే వడగాలి వస్తుంది, అప్పుడు సముద్రం చాలా నిమ్మలంగా ఉంటుంది. కాబట్టి మనం సముద్రంలో ఏం చేయొచ్చు, ప్రయాణం చేయొచ్చు. కాబట్టి దైవ సన్నిధి నుండి జకర్యా గ్రంథంలో మనం చూసినటువంటి 4 చతుర్వాయువులు బయలుదేరుతున్నాయి. తూర్పు గాలి నుంచే ఈ 4 విభాగింపబడుతున్నాయి. దేవుని తీక్షణమైనటువంటి కోపానికి ఆయన యొక్క తీర్పులకు తూర్పు గాలి సూచకంగా ఉంటే, పడమర గాలి ఆయన కృపకు సూచకంగా ఉంది. ఉత్తరపు గాలి దేవుడిచ్చేటటువంటి వర్షాన్ని సూచిస్తుంటే, దక్షిణపు గాలి మెల్లనైనటువంటి ప్రయాణాన్ని, మరో ప్రక్క వడదెబ్బను కూడా సూచిస్తూ వస్తుంది. మరి ఇప్పుడు ఈ 4 వాయువులు భూమి మీద సంచరిస్తూ ఏం చేస్తున్నాయి? మనుషులకు ఉపయోగకరంగానే ఉంటూ వస్తున్నాయి. అయితే కొన్నిసార్లు ఏం జరుగుతుంది చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము, బుక్ ఆఫ్ జోబ్, యోబు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ ఏం జరిగింది అనంటే, యోబు కుమారులు భోజనం చేస్తున్నటువంటి యోబు యొక్క కుమారులకు ఏం జరిగింది? 19వ వచనం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం, గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా. గొప్ప సుడిగాలి ఏం చేస్తుంది అనంటే అరణ్య మార్గాన్ని వచ్చి అది ఆ ఇంటి 4 మూలలు. సాధారణంగా మనం ఒక ప్రక్క గాలి వేయడం చూస్తాం, మరో ప్రక్క గాలి వేయడం చూస్తాం. ఈసారి సైలెంట్లో 4 ప్రక్కలా కొట్టింది, తప్పించుకోవడానికి అవకాశం లేకుండా, ఆస్కారం లేకుండా. కాబట్టి మానవ జీవితాలు చాలా అరుదుగా ఇటువంటి సంఘటన మనం చూస్తాం. తప్పించుకోవడానికి అవకాశం లేదు. దేవుని ఉగ్రత గొప్ప సుడిగాలి, ఇట్స్ ఎ పవర్ఫుల్ విండ్. అలాగే యోబు గ్రంథం 38వ అధ్యాయంలో జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు అదే సుడిగాలిలోంచి మరలా యోబుకి ఏం చేశాడు? ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఏ సుడిగాలి అయితే వచ్చి యోబు కుమారుల ప్రాణం తీసేసింది, అటువంటి సుడిగాలు ఉండే. కాబట్టి ఇక్కడ వాయువు ఒక దిశగా మనిషికి మేలు చేస్తుంది, మనిషి జీవనానికి కారణమవుతుంది. మరొక దిశగా మనిషి యొక్క ప్రాణాలను కూడా అది తీస్తుంది. ఎందుకు వాయువు పనిచేస్తుంది? మేలు చేసేటటువంటి దేవుడే కీడు చేస్తున్నాడా? కానే కాదు. ఈ వాయువులో 2 సంగతులు పనిచేస్తున్నాయి. అందుకే నేను మీతో చెప్పాను ఏమని 2వ దినం గురించి మంచిది అని దేవుడు ఏ విధమైనటువంటి సర్టిఫికేట్ ఇవ్వలే. అయితే మనం ఆత్మీయమైనటువంటి సంగతులు కొన్ని చూడగోరితే చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము చాలా స్పష్టంగా మనం చూస్తాం. ఇక్కడ 7వ వచనము, జెనసిస్ 2:7, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఇది బయట ఉన్నటువంటి గాలుడి యొక్క పరిస్థితి. ఇప్పుడు దేవుడు తనలో ఉన్నటువంటి గాలిని, అంటే తన ఊపిరిని ఏం చేస్తున్నాడు? గాలిని మాకై కలుగా చేసి అనుదినము మాకు ఆహారమిచ్చి ఊపిరి ఓసి కాపాడితీవి. ఊపిరిస్తున్నాడు ఆయన తన నాసికారంధ్రముల్లో జీవవాయువును ఊదగా. ఈనాడు మనుషులకు పశువులకు ఎక్కడ తేడా వస్తుందంటే, దేవుడు కేవలం మనకు తన రూపం ఇవ్వటమే కాదు, తనలో ఉన్నటువంటి జీవాన్ని, ద ఎయిర్ ఆఫ్ లైఫ్ ఈజ్ బీయింగ్ బ్రెత్డ్ ఇన్ టు ద నాస్ట్రిల్స్ ఆఫ్ మ్యాన్. మనిషి యొక్క నాసికారంధ్రంలో అది ఊదబడింది. ఇప్పుడు నరుడేమైపోయాడు? జీవాత్మగా జీవిస్తూ వస్తున్నాడు. మరి కేవలం అంతేకాదు, జీవాత్మగా ఉన్నటువంటి నరునికి దేవుడు ఇచ్చేటటువంటి గొప్ప ఆధిక్యత ఏంటి అని అంటే, బుక్ యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్, అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో చూడండి. పెంతెకోస్తు అనేటటువంటి పండుగ దినం వచ్చింది. స్థానికంగా యెరూషలేములో ఉండే యూదులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు అందరూ ఆ స్థలాల్లో చేరి ఏం చేస్తున్నారు? సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. పండగ అంటే ఏంటి? చక్కగా తినచ్చు, చక్కని బట్టలు వేసుకోవచ్చు, అందరం కలుసుకోవచ్చు, చాలా సంతోషకరంగా ఉంది.
అయితే దేవుడు అనుగ్రహించేటటువంటిది అంతకు మించింది. చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి అంటే ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. దేవుడు నరుని యొక్క నాసికారంధ్రంలోకి జీవవాయువును ఊదాడు, అంటే తనలో ఉన్న ఊపిరిని మనకు అనుగ్రహించాడు. అందుకనే దేవుని వాక్యంలో వ్రాయబడింది, తన నాసికారంధ్రంలో ప్రాణం కలిగిన నరుని నీవు లక్ష్య పెట్టద్దు. మన నాసికారంధ్రాలు, మన ఊపిరి ఆగిపోతే మన ప్రాణం ఆగిపోతుంది, మన పరిస్థితి అది. ఇప్పుడు ఆ నాసికారంధ్రంలో జీవవాయువులు కలిగి జీవాత్మగా సృజింపబడినటువంటి నరుల్లోనికి దేవుడు పంపించాలనుకుంటుంది కేవలము మామూలు సంగతి కాదు, అద్భుతమైనటువంటి సంగతి. పండగలో నిమగ్నమైన వారందరూ ప్రేక్షకులు మాత్రమే, సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. అయితే మించిన సంతోషం కొరకు పైనుండి పొందేటటువంటి శక్తి కొరకు కనిపెట్టుకున్నటువంటి వారి మీద వీరు పండుగలో లేరు, ప్రభువును ప్రార్థిస్తున్నారు. ప్రభువా, ఈ సంతోషం కాదు, ఇంకా ఎక్కువైన సంతోషం మాకు కావాలని ఏమొచ్చింది వారి మీదకి? అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఆ వేగముగా వీచు బలమైనటువంటి గాలిలోంచి వారి మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ దేవుని శక్తి వచ్చింది. ఇది ఎవరు ఊదారు? అనుమానం లేదు, దేవునిలోంచే వచ్చింది జీవాత్మ. అలాగే పరిశుద్ధమైనటువంటి దేవుని ఆత్మ నీ మీదకి నా మీదకి రావాలన్నా అది ప్రభువులోంచే రావాలి, ఇంకెవరు దాన్ని ఇవ్వలేరు. ఇటు రీతిగా ఆత్మీయమైనటువంటి సంగతులు, శారీరకమైన సంగతులు మనం చూస్తున్నాం. శారీరకంగా కంటికి కనిపించేటటువంటి ఆ సంగతులు అనుభవిస్తున్నాం. ఇది మరి ప్రభువైన యేసుక్రీస్తు చెప్తూ వస్తున్నాడు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనంలో సొలొమోను కూడా చెప్పాడు, ప్రసంగి 11:5లో అదే మాట యేసు ప్రభు యోహాను 3:8లో చెప్తున్నాడు. గాలి తనకిష్టమైన చోటు విసురును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవనో నీకు తెలియదు. ఎక్కడి నుంచి పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిందో రాలిందో మరలా ఎక్కడికి వెళ్తుందో వారికి తెలియదు. అయితే వారు దాన్ని అనుభవిస్తూ వస్తున్నారు. కాబట్టి శారీరక ఆత్మీయమైనటువంటి విషయాల్లో ఈ గాలి యొక్క ప్రమేయం, ప్రాముఖ్యత మన జీవితాల్లో ఎంతైనా ఉంది. దేవుని బిడ్డలంగా మనం దీన్ని గ్రహించవలసిన వారంగా ఉన్నాం, అర్థం చేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటూ వస్తున్నాము. మరిప్పుడు ఈ వేగముగా వీచు బలమైనటువంటి గాలి ఏం చేస్తుంది? వారిలో పరిశుద్ధాత్మను నింపింది. ఈ గాలి మనిషికి జీవాన్ని ఇస్తుంది. అదే గాలి యోబు కుమారుల ప్రాణాన్ని కూడా తీసేసింది. మరి చూద్దాం, యెషయా గ్రంథము 33వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనము. దేవుడు మన నాసికారంధ్రంలో జీవవాయువును ఊదితే నరుడేమయ్యాడు? జీవాత్మయ్యాడు. ఆయన ఊపిరిలోంచి మన ప్రాణం వచ్చింది. యెషయా గ్రంథం 33:11. మీరు పొట్టును గర్భం ధరించి కోయికాలను కందురు, మీ ఊపిరియే అగ్ని అయినట్టు మిమ్మును దహించి వేయుచున్నది. ఈనాడు మన జీవానికి కారణం ఊపిరి. మనలో ఉన్న పరిశుద్ధాత్మ కారణము దేవునిలో ఉన్నటువంటి అది అంశం గాలి రూపంలో మనం గాలి ద్వారా ప్రయాణించి మన వద్దకు వచ్చింది. పెంతెకోస్తు నాడు మనం చూస్తూ వచ్చాం ఆ సంగతి. ఇప్పుడు మీ ఊపిరి మిమ్మల్ని ఏం చేస్తుంది? అగ్ని అయినట్టు దహించి వేస్తుంది. మరి రీసెంట్గా విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ మనం చూస్తూ వచ్చాం. పడకల మీద పండుకున్నారు, వాళ్ళ ఊపిరి ఆ గాలి ఏం చేసేసింది? వారిని దహించి వేసింది. యాక్చువల్గా నరుడు బ్రతకడానికి నరునిలోనికి దేవుడు ఊదినటువంటి వాయువు ఏంటి? ఇట్స్ ఎన్ ఎయిర్ ఆఫ్ లైఫ్, జీవవాయువు అది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఊపిరి అగ్ని అయినట్టు దహిస్తుంది అంటే అది జీవవాయువు కాదు, అది విషవాయువు. ఇట్స్ ఎన్ ఎయిర్ ఆఫ్ టాక్సిక్. అదేం చేసేసింది అంటే వారి ప్రాణాలు తీసేసింది. పడకల మీద పడుకున్న వారి ప్రాణాలు పడకల మీదే పోయాయి. కొంతమంది రోడ్డు మీద ఉన్న వాళ్ళు అలాగే కుప్పకూలిపోయి ఉంటున్నారు. కాబట్టి ఈ వాయువులో కేవలము దేవుని యొక్క శక్తే కాదు, దైవ శక్తికి భిన్నంగా పనిచేసేటటువంటి అపవాది క్రియలు కూడా మనం చూస్తూ వస్తున్నాం, గ్రహించవలసినటువంటి వారంగా ఉంటూ వస్తున్నాం. అందుకనే దేవుడు 2వ దినాన్న ఇది మంచిది అని ఆయన చెప్పలేదు. కారణం ఏంటో చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెషియన్స్ 2, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాస్తూ ఈ మాటలు చెప్తూ వస్తున్నాడు. ఏంటంటే ఆయన తెలియజేసేటటువంటి సత్యము 2వ వచనము. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా విధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటారు. వాయుమండలానికి అధిపతిగా సాతానుడు ఇక్కడ పేర్కొనబడుతూ వస్తున్నాడు. అవిధేయులైన వారిని ప్రేరేపించి పాడు చేసేవాడు సాతానుడు. ఇప్పుడు ఈ అవిధేయులైనటువంటి వారు ఎవరు? వాయుమండల సంబంధమైన అధిపతి, ద ప్రిన్స్ ఆఫ్ ద పవర్ఫుల్ ఎయిర్. ఈ గాలికి వాయుమండలానికి ఎవరు అధిపతిగా ఉంటూ వస్తున్నారు? వాడే ఉంటూ వస్తున్నాడు. ఆకాశం అంటే మీరు పైన కనబడేటటువంటి ఏదో అనుకోవద్దు. ఈ స్పేసే, ఈ విశాలానికి పెట్టబడిన పేరు ఆకాశం. అంటే ఈ వాయుమండలానికి పెట్టబడిన పేరు ఆకాశము. ఇంకా ఇదే ఎఫెసీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
12వ వచనము, ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అవర్ ఫైట్ ఈస్ నాట్ విత్ అ మ్యాన్, మనుషులతో కాదు మన పోరాటము, ఆకాశ మండలమందు ఉన్నటువంటి దురాత్మ సమూహాలు. నువ్వు నేను ఉండడానికి సృష్టించినటువంటి భూమి నిరాకారంగా శూన్యంగా మార్చబడింది. దాన్ని మరల బ్రాగు చేసిన తర్వాత వాడు తన నివాసాన్ని మార్చుకున్నాడు తన సమూహంతో కలిసి. ఇప్పుడు ఎక్కడున్నాడు వాడు? గాలిలో ఉన్నాడు. గాలి నీలో ప్రవేశించినంత సులువుగా వాడు నీలో ప్రవేశించగలడు. గాలి ఒకవేళ ఎల్జీ పాలిమర్స్ సంఘటనే మనకు పెద్ద ఉదాహరణ. గాలి ప్రవేశించింది వారిలో, అదే వారి ప్రాణాన్ని తీసేసింది. దేవుడేమో జీవవాయువునిస్తున్నాడు, వీడు విషవాయువు ఇస్తున్నాడు. ఆయన గాలి భూమి మీద చక్కని కార్యాలు చేస్తూ వస్తుంది, గొప్ప కార్యాలు. వీడి గాలి ఏం చేస్తుంది? ప్రాణాలు. యోబు కుమారులు 4 ప్రాణాలు ఏమైపోయాయి? 4 దిక్కులు వచ్చేటటువంటి గాలి 10 మంది యోబు యొక్క సంతానం ప్రాణాలను ఏం చేసేసింది? తీసేసింది. ఈ రకంగా భయంకరమైన సంగతులు జరుగుతూ వస్తున్నాయి. ఎందుకు అనంటే ఇదే వాయువులో దేవుని శక్తిని కనుగొంటున్నాం, ఇదే వాయువులో సాతానీయమైనటువంటి సంగతులు. ద మీడియం వాజ్ సేమ్ బట్ ద పవర్ ఈజ్ డిఫరెంట్. ఇది మనం గ్రహించవలసినటువంటి సంగతి. దేవుడు కోరుతూ వస్తున్నాడు. మరి ఇప్పుడు మనం దేవుని బిడ్డలంగా ఇదే విశ్వంలో ఉన్నాం. మనలో ఏ గాలి పనిచేస్తుంది? పెంతుకొస్తున్నాడు బలంగా వీచినటువంటి పరిశుద్ధాత్మ దేవుని శక్తితో కూడిన గాలి పనిచేస్తుందా, లేకపోతే అవిధేయులను ప్రేరేపించేటటువంటి వాయుమండల సంబంధమైన అధిపతి మనల్ని ప్రేరేపిస్తున్నాడా? ఆకాశ మండలం అందున్నటువంటి దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నామా, లేకపోతే అవే మనలో చేరి మనల్ని పాడు చేస్తున్నాయా? మరి ఇప్పుడు చూడండి, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న యొక్క గొప్ప స్వరము. దేవుని కోపానికి 7 పాత్రలు ఉన్నాయి. అక్కడ 7 పాత్రలు కుమ్మరింపబడితేనే కానీ దేవుని కోపం సమాప్తి కాదు. ఒక్కొక్క పాత్ర కుమ్మరింపబడింది. ఆఖరుగా కుమ్మరింపబడిన పాత్ర ఎక్కడ కుమ్మరింపబడింది? వాయుమండలం మీద కుమ్మరింపబడుతూ వస్తుంది. అంటే వాయుమండలానికి ఎవరు అధిపతి? సాతాన్ అధిపతి. దేవుని కోపం అంతటితో సమాప్తం అయిపోయింది. వాయుమండలంలో ఉన్న వానశక్తి నశించింది. ప్రసిద్ధమైన పట్టణం 3 భాగములు అయిపోయింది. బబులోనుకు తీర్పు వచ్చేసింది. మహానాశనం ఎదురైంది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనం గాలి గురించి చూసుకున్నాం. 4 వాయువులు ఉన్నాయి, చతుర్వాయువులు. తూర్పు గాలి దేవుని తీర్పులు బయలుదేరేటటువంటి సమయం. అది ఎర్ర సముద్రాన్ని విభాగించింది, మిడతలను తీసుకొని వచ్చింది. తూర్పు గాలిని రేపి తర్షీషు ఓడల పగులగొట్టుచున్నావు. తూర్పు గాలి ఏం చేస్తుంది? తర్షీషు ఓడలను. యోనా బయలుదేరి వెళ్ళాడు తర్షీషుకి, తూర్పు గాలి వచ్చింది. మరల యోనా నిరాశ నిస్పృహల్లో ఉన్నాడు నినివే వారి విషయమై. తూర్పు గాలి వడగాలి గట్టి కొట్టేసింది ఆయన మీదకి. దేవుని యొక్క కోపాన్ని సూచిస్తుంది. పడమటి గాలి దేవుని యొక్క కృపను సూచిస్తుంది. ఉత్తరపు గాలి దేవుడిచ్చే వర్షాన్ని సూచిస్తుంది. దక్షిణపు గాలి వడదెబ్బ సూచిస్తుంది. అదేవిధంగా అనుకూలమైనటువంటి ప్రయాణాన్ని. ఈ చతుర్వాయువులు జకర్యా గ్రంథం 6వ అధ్యాయంలో సెలవిచ్చబడిన రీతికి ఇవి భూమి మీద సంచరిస్తూ దేవునికి వర్తమానం ఇస్తున్నాయి. ఇవి ఊరికనే రావటం లేదు. ఇది ఆగిపోతే మనుషులు జీవనం ఆగిపోతుంది. మీరు చూడండి, బలంగా వీచేటటువంటి గాల్లో విండ్ మిల్స్ ఉంటాయి. కరెంటు ఉత్పత్తి చేస్తారు ఇదే గాలిలోంచి. ఇదే గాలిలో ఎన్నో అద్భుతమైన సంగతులు చేస్తారు. అదే సమయంలో ఇదే గాలి ఏం కాగలదు? మీ ఊపిరియే అగ్నియమమును దహించి వేయుచున్నది. ఈ జీవవాయువు విషవాయువు కూడా అయిపోతూ వస్తుంది. దేని వలన? దేవుని వలన కానే కాదు, సాతాను చేసేటటువంటి పనుల వలన, సాతాను ద్వారా ప్రేరేపింపబడిన వారు చేసే పనుల వలన. వాయుమండలానికి అధిపతిగా ఉన్న వీడు ఇటువంటి చెడు పనులు చేస్తూ వస్తున్నాడు. కాబట్టి ఈ 3వ సందేశంలో మీతో గాలిని గురించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు మాట్లాడగలిగి ఉంటున్నాము. మరి మీరు ఇంకనూ విపులంగా అనేకమైనటువంటి సంగతులు ఉంటూ వస్తున్నాయి మనం ధ్యానించగోరితే. మరిన్నటువంటి ప్రాముఖ్యమైన సత్యాలకు మీరు ఇదే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ సందేశం ఇతరులను ఆశీర్వదించగలదు అని మీకు అనిపిస్తే షేర్ చేయండి. అదేవిధంగా ఉద్దేశం ఏంటి? మన జీవితాలు దేవునితో నడవాలి. అటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశం నెరవేర్పు కొరకు ప్రయాణిద్దాం. మరిన్ని ప్రాముఖ్యమైన సత్యాలు దేవుడు కోరిన విధానంలో తెలుసుకుందాం.